వారిని పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేసి వారి యొక్క సేవల్ని గుర్తు చేసుకోవటం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు కాపు ఉద్యమమే కాదు, దళిత బడుగు బలహీన వర్గాల్లో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారిని అభ్యున్నతికి వారి యొక్క అభివృద్ధికి వారు ఒక సంఘ సంస్కర్తలాగా పనిచేసినటువంటి వ్యక్తి. నిజాయితీగా నిబద్ధతగా రాజకీయాలు నెరపనటువంటి వ్యక్తి. ఆనాడు జనతా పార్టీ నుంచి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ఆయన సేవలు అందించేటటువంటి సందర్భంలో కూడా ఏ రోజు కూడా ఆయన నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిగా, నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా పేరుగాంచారు. ముఖ్యంగా కాపుల్లో ఉన్నటువంటి పేద వర్గాలు, ఆ పేద వర్గాలకి రిజర్వేషన్స్ ఇప్పించాలని, పేద వర్గాలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగు చేయాలని ఒక అభ్యుదయ పదంలో ప్రయాణం చేసి గాంధేయవాదం మరి అంటే హింసాయుత సంఘటనలు లేకోకుండా ఒక పద్ధతిగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు మేము స్మరించుకుని ఆయన యొక్క ఆశయాలను ముందుకు కొనసాగిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క మరి ఆయన కూడా ఈ ఆశయాలను మొత్తం కూడా కొనసాగించడానికి మాకందరికి కూడా ఆదర్శంగా ఆయన నిలిచారు. అందుకనే మేమంతా ఈరోజు పద్మనాభం గారి ఆశయాలను సాధించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం.